శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీమద్ దేవి భాగవతాన్ని వింటూ ఉన్నాము. ముందు భాగంలో ఈ దేవి భాగవతం ఆవిష్కరణకి కారణం చెప్పుకుంటూ ఉన్నాము. సౌనకాది మహామునులు సూత మహర్షిని అడగడము, సూత మహర్షి విషయాన్ని చెబుతూ ఉండగా వసుదేవుడికి కృష్ణుని యొక్క వియోగం వల్ల చింతాక్రాంతుడై ఉండగా నారదుడు వచ్చి దేవి భాగవతాన్ని చెబితే శ్రీకృష్ణుడు వస్తాడని చెప్పగా, ఎవరో కాదు మహానుభావ, నీ వల్లే విందాం అనుకుంటున్నాను, నువ్వే చెప్పు అని అడగ్గా ఆ వసుదేవుడికి నారదుడు దేవి భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడు, మొదలుపెట్టాడు. పూర్తయ్యేటప్పటికి శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా వచ్చాడు. ఇది దేవి మహత్యాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణ కథ. ఇక దేవి భాగవత మహత్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది, అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి కొనసాగించాడు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ దాన వ్రత మహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవి భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని అడిగాడు. త్రిలోక జనని ఆ పురాణంలో కీర్తింపబడింది కదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు. స్కందుడు ఆరంభించాడు. కుంభసంభవ, భాగవత మహాత్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానంద రూపిణి జగదంబ భుక్తి ముక్తి ప్రదాయనిగా సాక్షాత్కరించేది దేవి భాగవతంలోనే. అందుచేత దేవి భాగవతం అంటే దేవి వాంగ్మయ స్వరూపం. దీన్ని పఠన శ్రవణాలకు దుర్లభమైంది ఏది ఈ సృష్టిలో లేదు. దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏదీ లేదు ఈ సృష్టిలో. వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రద్ధదేవుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంత కాలానికి పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టిని నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తయినది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది, ఆడపిల్లను ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనసు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని చేస్తే ఆడపిల్ల పుట్టింది ఏమిటి గురుత్తమా? ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి, ఇలాదేవి మగవాడిగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు. వశిష్ఠుడు శ్రద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహము గురు అనుగ్రహము కలిసి ఇలాదేవి పురుషుడిగా మారిపోయింది. సుద్యుమ్నుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యవ్వనంలోనికి అడుగుపెట్టాడు. ఒకనాడు వేట కోసం ఒక మహావనంలోనికి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుండి అడవికి పయనిస్తూ ఉన్నాడు. మేరు పర్వతానికి చేరులో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూ ఉండగా శివ దర్శన లాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు.
ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్ళరు. మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ఆ వనప్రవేశం చేశాడు. ప్రవేశించడం ఏమిటి, తాను తోటివారు అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయాడు. చేసేది లేక అలాగే అరణ్యాలలో సంచరించాడు. సంచరిస్తూ చరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు. ఈ సుందరాంగిని చూచి బుధుడు మరుడుకొన్నాడు. ఎవరి అందగెత్తే, ఉన్నత పయోధరాలు, దొండపండు లాంటి పెదవులు, మల్లె మొగ్గ లాంటి పలువరుసలు, చంద్రబింబము లాంటి వదనము, పద్మాల్లాంటి కనులు. బుధుడికి మనసు అయ్యింది. ఆ సుందరాంగి కూడా బుధుడిని చూసి అలాగే మన్మథ భావాలకు లోనైంది. చంద్రుడిలా ఉన్నాడు ఎవరబ్బా ఈ అందగాడు అనుకుంది. చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, తనువులు కలిశాయి. ఆ సోమనందనుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయాడు. గర్భవతి అయ్యింది. పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపము, తన రాజ్యము, తల్లిదండ్రులు అన్ని జ్ఞాపకం వచ్చి దుఃఖించి ఇక ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది. తమ కులగురువును చూడడంతో దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ల మీద పడి వలవలా విలపించింది. మళ్ళీ పురుషత్వం వచ్చేటంటూ అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉబ్బులింగుడు కదా అని భక్తిభావంతో స్తుతించాడు. ఉబ్బులింగుడు అంటే ఏమి కాదండి, మనం కొంచెం ఉబ్బిస్తే ఉబ్బిపోతాడు, తొందరగా అనుగ్రహించేస్తాడు అని. నమో నమ శివాయాస్తు శంకరాయ కపర్ధినే గిరిజార్ధాంగదేహాయ నమస్తే చంద్రమౌళి. మృడ కైలాసవాసి నీలకంఠ భుక్తి ముక్తిప్రద శివరూప శివ ప్రసన్న భయహారి వృషభవాహన శరణ్య పరమాత్మ త్రిమూర్తి స్వరూప దేవాదిదేవ వరద పురారి యజ్ఞరూప యజ్ఞఫలద గంగాధర సూర్యేందు వహినిలోచన నమో నమః నమో నమః. ఇంకేముంది, బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనము అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి అంటే సుద్యుమ్నుడికి తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. 1 నెల పురుషుడిగా 1 నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞను ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు. వశిష్ఠుడు అంతటితో తృప్తి చెందక జగదీశ్వరుని స్తుతించాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వ సురేశ స్వరారాధ్యే జయానంత గుణాలయే. శరణాగత వత్సల దుర్గా దేవేసి దుఃఖహంత్రి దుష్ట దైత్య నిషూదిని భక్తిగమ్య మహామాయ జగదంబిక సంసార సాగరోత్తరపోతి భూత పదాంబుజ త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయని. నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవడు, కేవలము భక్తితో నమస్కరించడం తప్ప. వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలైంది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవి భాగవతాన్ని నవాహోనియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పుంసత్వం పొందుతాడు అని ఆజ్ఞాపించింది. వశిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వయుజ శుక్ల పక్షంలో
దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుడిని అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రులను పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సు చేసుకుని దేవి సాలోక్యం చెందాడు. అగస్య దేవి భాగవత మహాత్మ్యం అలాంటిది. చదివిన వారికి విన్నవారికి సకల వాంఛాప్రదము, ఇహపరాలకు సాధకము అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ముందు కథలో జన్మాంతరంలో ముక్తి పొందాడు వసుదేవుడు. ఈ కథలో ఈ దేవి మహత్యాన్ని విని, ఈ దేవి యొక్క పురాణాన్ని పూర్తిగా విని ఈ సుద్యుమ్నుడు కూడా దేవి సాలోక్యం చేరుకున్నాడు. అంటే మనం వింటూ ఉన్నప్పుడు ఇది అవుతుందా, నిజమా కాదా, ఈ పురాణంలో చెప్పింది నిజమేనా, ఇలాంటి సందేహాలు పనికిరావు. ఎందుకంటే రాసింది మహానుభావుడు వ్యాస మహర్షి, విష్ణుమూర్తి అంశ. చెప్పేటటువంటి వారు, వినేటటువంటి వారు కుమారస్వామి, నారదుడు, అగస్త్యుడు, ఇందులో ఎంతమంది ఉన్నారు. వశిష్ఠుడు అంతటి వాడు నమ్మాడు కాబట్టి ఆ సుయజ్ఞుడికి ఆ ఫలితాన్ని దక్కింపజేశాడు. కాబట్టి అటువంటి అపోహలు ఏవి పెట్టుకోకుండా భక్తితో వినండి. అందుకోసమే ఈ కథలన్నింటినీ ముందుగా పెట్టారు. అగస్త్యుడు తృప్తి చెందలేదు. ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవి భాగవత మహత్యం చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కొనసాగించాడు. అగస్య భగవత్యాహ ఇదం భాగవతం అని దీని ఉత్పత్తి. గాయత్రి మహిమ విస్తారంగా వర్ణింపబడింది. అందుకని కూడా దీనికి భాగవతం అనే పేరు. బ్రహ్మ విష్ణు శివారాధ్య ఆ భగవతి. ఈ తల్లి మహిమను తెలియజెప్పే మరొక చిత్రగాథ ఉంది, చెబుతున్నాను వినండి అంటూ కుమారస్వామి చెబుతూ ఉన్నాడు. అగస్త్యుడు వింటూ ఉన్నాడు. ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రయుక్త గండాంతకాలంలో జన్మించాడు. ఋషి దంపతులు సంతోషించి జాతకర్మాదులన్నింటినీ యథావిధిగా జరిపించారు. కానీ కొడుకుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులయ్యారు. మంచం పట్టారు. కారణం తెలియలేదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో, ఋషిపత్నులను శీలభంగాదులను చేశాడేమో, ఈ మహాపాతకాలు మనల్ని రోగాలుగా పట్టి పీడిస్తున్నాయేమో అని ఎంతగానో దిగులు పడ్డారు. అనుకున్నట్టుగానే కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు. ఋషి దంపతుల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కుపుత్రుడు కలిగే కంటే అపుత్రుడుగా ఉండిపోవడమే మంచిది. స్వర్గానికి వెళ్ళే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రుడు. దుఃఖదాయకులు. వీరి వల్ల అయిన వారికి ఉపకారము లేదు, కానీ వారికి అపకారము లేదు. ఇలాంటి కుపుత్రుడు పుట్టకుండా ఉండడమే మంచిది. ఇల్లు సుపుత్రుడితో కలకల్లాడడం ఎంతటి అదృష్టవంతులకో కదా. కుపుత్రుడి వల్ల వంశము, కుభార్య వల్ల జీవితము, కుభోజనం వల్ల దివసము, కుమిత్రుడి వల్ల సుఖము నశిస్తాయన్నారు పెద్దలు. ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గ మహర్షి అక్కడకు వస్తే తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మేము ధర్మబద్ధంగా జీవితాలు గడిపాము, గురు శుశ్రూషలు చేశాము, వేదాధ్యయనము నియమనిష్టలతో చేశాను, బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాను, ధర్మబద్ధంగా సుఖ సంసారం అనుభవించాను, రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాము, పొన్నామ నరకం నుంచి కాపాడతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవాంఛతో కానే కాదు. కానీ వీడు పుట్టినప్పటి నుండి మేమిద్దరము ఇలా అయిపోయాము. ఇది నా తప్ప, దీని తప్ప, వీడి తప్ప,
నువ్వు జ్యోతిషశాస్త్రంలో పారంగతుడివి కనుక ఆలోచించి చెప్పు, ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు, దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతవాక్కు. గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు. ఋతవాగ్ముని ఇందులో మీ దంపతుల దోషము ఏమీ లేదు, కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు. రేవతి గండాంత కాలంలో పుట్టాడు, అందుచేత దుశ్శీలుడు అయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణము, అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖము ఉపశమించాలంటే దుర్గతినాశిని దుర్గాదేవిని ఉపాసించండి, అది అన్ని దోషాలకు మహాశాంతి అని చెప్పి గరుకుడు సెలవు తీసుకున్నాడు. ఋతవాక్ మహర్షికి రేవతి నక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది. ఇన్నేళ్ళకు రాలిపోమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం భగభగలాడుతూ కుముదాద్రి మీదకు రాలిపడింది. అప్పటి నుంచి ఆ పర్వతము రైవతకాద్రి అయ్యింది. దాని సౌందర్యము రెండింతలు పెరిగింది. అటుపైన గర్గుడు చెప్పినట్టు ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడిగా మారి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ రేవతి నక్షత్రము తేజస్సు నుంచి ఒక కన్యకామణి ఆవిర్భవించింది. ఆ రూపంలో కాంతిలో మరొక లక్ష్మీదేవిలో భాషించింది. ఆమెను చూసిన ప్రముచ మహర్షి ఆశ్చర్యజగతుడే తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి రేవతి అని నామకరణం చేసి కన్న కూతురిలా పెంచుకున్నాడు. రేవతి ఎదిగిన ఈడేరిన తర్వాత వరాన్వేషణ ప్రారంభించాడు. అనురూపవరుడు ఎక్కడా దొరకలేదు, దిగులు చెందాడు. తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. పావకుడు ప్రీతుడయ్యాడు. మీ అమ్మాయికి దుర్ధముడనే మహారాజు తగిన వరుడు, అతడు ధర్మిష్ఠుడు, బల పరాక్రమశాలి, మహావీరుడు, మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రముచుడు సంబరపడ్డాడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్ధముడు వేట కోసమని అడవికి వచ్చినాడు. ప్రచుముడి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఈ దుర్ధముడు ప్రియవ్రత కులోద్భవుడు, కాళింది విక్రమశీలుల తనయుడు. ఇతడు వచ్చిన ఆ సమయానికి ప్రచుముడు ఆశ్రమంలో లేడు, హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్ధముడు చూశాడు. ప్రియా, ప్రముచుల వారు ఆశ్రమంలో లేరా? వారిని దర్శించి పాదాభివందనము చేసి ఆశీస్సులు పొంది వెడదామని వచ్చాను. హోమశాలలో ఉన్నారు అంది రేవతి. దుర్ధముడు హోమశాలకు వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డాడు. ప్రచుముడు తలెత్తి చూశాడు. రాజలక్షణాలతో వినయ విధేయతలతో విరాజులతో ఉన్న దుర్ధముడిని చూసి ప్రచుముడు ఆప్యాయనంగా ఆహ్వానించాడు. రాజు వచ్చి పాదాభివందనము చేసి నిలబడ్డాడు. ప్రచుముడు గౌతముణ్ణి అంటే శిష్యుణ్ణి పిలిచి అర్ఘ్యపాద్యాలు తెమ్మన్నాడు. చాలా కాలానికి వచ్చాడు మన రాజు, మహారాజు, పైగా కాబోయే అల్లుడు అంటూ అతిథి సత్కారాలు జరిపాడు. సముచాతాసనం చూపించి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మహారాజా, నీ సైన్యము, కోశము, మిత్ర బృందము కుశలమేనా? మృత్యులు అమాత్యులు క్షేమమా? దేశము రాజధాని సుభిక్షంగా సముద్రంగా ఉన్నాయా? నీకు అనామయమే కదా. నీ భార్య క్షేమం గురించి అడగను, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక. తక్కిన వారి క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు. ప్రచమ మహర్షి, అన్నీ కుశలమే, అందరం క్షేమమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు, ఎవరావిడ? ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది, చెప్పవు. చిరంజీవి, దుర్ధమ, రేవతి అనే ఆ అమ్మాయి పేరు. నీ భార్య. రూపంలో గుణంలో సాటి లేని మహిళ. నీ భార్యనే నీవెరగవా? మహర్షి, నా అంతఃపురంలో సుభద్రా ప్రభుతులు చాలామంది ఉన్నారు భార్యలు, కానీ వారిలో రేవతి ఎవరు లేరే. రాజా,
ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసి ప్రియా అని సంబోధించావు కదా, అప్పుడే మర్చిపోయావా? మహర్షి, నువ్వన్నది నిజమే. అక్కడ ఒక అమ్మాయిని చూచాను, ప్రియా అని సంబోధించాను. కానీ నాకు ఏ దుష్టభావము లేదు. కోపించకు, ఏదో మాట వరుసకు అలా పిలిచానంతే. రాజా, నాకు తెలుసు నీ మనసులో ఏ దుష్టభావము లేదు. అయినా అగ్నిదేవుడి ప్రేరణతో నీ నోటి నుంచి అలా సంబోధన వెలువడింది. ఇప్పుడే నేను వహ్నిదేవుణ్ణి అడిగాను, రేవతికి తగిన వరుడు ఎవరు అని. దుర్ధముడు భర్త అవుతాడని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు. ఇక్కడికి వచ్చావు. ఇది దైవ నిర్ణయము కనుక మా అమ్మాయిని స్వీకరించు. ప్రియా అని ఎలాగో పిలిచావు కనుక ఇక విచారించవలసింది లేదు. దుర్ధముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముచుడు వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు ఉన్నాయి కదా, నీకు ఈ పుట్టదల ఎందుకు? పైగా ఋతవాగ్ముని శపించాడాయే. ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనే లేదు, నేలకు రాలిపోయినది. ఎలా జరిపించమంటావు అన్నాడు ప్రముచుడు. ఒక్క ఋతవాక్యేనా సమర్థుడు? నువ్వు అంతటి తపస్వివే, నేను ఎరుగుదును. తలుచుకుంటే ముల్లోకాలను సృష్టించగలవు కనుక నా విన్నపం మన్నించు. రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించు అని పట్టుబట్టింది రేవతీదేవి. ప్రముచుడు సరే అన్నాడు. తన తపశ్శక్తితో నక్షత్ర వీధిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతి దుర్ధముల వివాహం సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏమి కావాలో కోరుకొమ్మని అల్లుడిని అడిగాడు. ప్రముచ మహర్షి, నేను స్వయంభవమను వంశంలో పుట్టినవాణ్ణి కనుక నాకు మనవంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేటట్టు వరం ఇయ్యి అని అభ్యర్థించాడు దుర్ధముడు. అయితే దుర్ధమ, మహాదేవిని ఉపాసించు, నీ కోరిక నెరవేరుతుంది. దేవి భాగవతం అనే ఒక మహాపురాణం ఉన్నది. అది 5వ పురాణము. దీన్ని శ్రద్ధాశక్తులతో 5 మార్లు చదివించుకుని విను. ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముచుడు ఆశీర్వదించాడు. దుర్ధముడు సంతోషించాడు. రేవతిని తీసుకుని రాజధానికి చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలను సొంత కొడుకుల్లాగా చూసుకుంటూ పాలన సాగించాడు. ఒకనాడు లోమస మహర్షి దుర్ధముడి రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోనికి తోడ్కొని వచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. మహర్షి, దేవి భాగవతం వినాలని ఉంది, తమరు వినిపించండి అని అభ్యర్థించాడు. లోమసుడు సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది. ఇది చాలా శుభకరం. భక్తి కలిగితే చాలు, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులైనట్టే, కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవి భాగవతం వినిపిస్తాను అని చెప్పి ఒక శుభముహూర్తాన ప్రారంభించి 5 ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమసుడు. రేవతీ సహితుడై దుర్ధముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. ముగింపు రోజున మహర్షిని, వేద పండితులను, ఆ పండితుల ధర్మ పత్నులను సువర్ణాంబరాలతో సత్కరించాడు. నవాక్షర మంత్రంతో హోమాలు చేసి కుమారి పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపాడు. రేవతీదేవి గర్భం ధరించింది. శుభముహూర్తాన లోక కళ్యాణకారకుడైన పుత్రుని ప్రసవించింది. జాత కర్మాది క్రియలన్నీ ఉత్సవాలుగా జరిపించాడు మహారాజు. భూరి దక్షిణలతో విపులను సంతోషపరిచాడు. రైవతుడు తన దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఉపనయనం అయ్యింది. గురుకులంలో వేదాశాస్త్రాలు అన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్యా పారంగతుడయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్త కర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు. కుంభసంభవ, అగస్త్య, ఇంతటిది సుమ దేవి భాగవత శ్రవణ మహాత్మ్యము క్లుప్తంగా చెప్పాను. పరిపూర్ణంగా చెప్పడం ఎవరితరమో కాదు అని కుమారస్వామి ముగించాడు. లోపాముద్రాగస్యులు
అప్పటికి సంతృప్తిపడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కనుక సౌనకాది మునులారా, ఈ పురాణాన్ని వినడం వల్ల కలిగే పుణ్య ఫలము అనంతమన్నాడు సూతుడు. సూత మహర్షి, దేవీ మహత్యము అద్భుతంగా వివరించావు, చాలా ఆనందం కలిగించావు. అయితే ఆ పురాణం వినటానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎలా వినాలి? ఈ సందేహాలు తెమిల్చి అటు పైన పురాణం వినిపించు అని అభ్యర్థించారు సౌనకాదులు. మహర్షులారా, ఈ పురాణ శ్రవణానికి సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించి వింటే శ్రవణ ఫలం సమగ్రంగా దక్కుతుంది, సకల వాంఛలు నెరవేరుతాయి. ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణ శ్రవణారంభానికి ముహూర్తాన్ని పెట్టించుకొని శుచిమాసంతో ఆరంభించి జ్యేష్టం కానీ ఆషాఢం కానీ 6 నెలలు శుభావహాలు, హస్త, అశ్విని, మూల, పుష్యమి నక్షత్రాలు మంచివి. తిదివారాలు మంచివి చూసుకొని ఆరంభించాలి. ఏ కోరికతో ఈ పురాణ శ్రవణం చేస్తున్నామో దానికి తగినట్టు ముహూర్తం నిశ్చయించుకోవడం మంచిది. ధర్మప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, సుఖప్రాప్తి, పీడా నివారణ, రాజభయ నివారణ, జ్ఞానప్రాప్తి, ఇలా ఏవేవో వాంఛితాలు ఉంటాయి కదా. వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తం నిశ్చయించుకోవాలి. పుష్యమి మొదలుకొని అంటే గురుభం 27 నక్షత్రాలను 7 రాసులు చేసి పారాయణ ఫలాలను చెప్తారు. వాటిని చూసుకోవాలి. 5, 5, 6 అలా కాక కేవలము దేవీ ప్రీతి కోసమే దేవీ భాగవతం వింటున్నాను లేదా పఠిస్తున్నాను అనేటట్టయితే దీనికి దేవీ నవరాత్ర చతుష్టయం ఉత్తమోత్తమం. దేవీ నవరాత్రాల్లో 4 రోజులు, మిగతా నెలల్లో కూడా చేయవచ్చును. తిథివార నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు. ఇది నిష్కామం కనుక అన్ని నెలలో యోగ్యాలే. ఒక వివాహానికి ఎలా సంరంభాలు సమకూర్చుకుంటామో అలాగే ఈ పురాణ శ్రవణ యజ్ఞానికి సమకూర్చుకోవాలి. ఇది 9 రోజుల పాటు సాగే యజ్ఞము, నవాహ యజ్ఞము, దేవీ భాగవత పురాణ శ్రవణ యజ్ఞము. దేనికి లోపించకూడదు. 10 మంది సహాయము తీసుకోవాలి. వీరంతా దేవీ భక్తిపరులై ఉండాలి, వదాన్యులై ఉండాలి, పనులు చేయడంలో చతురులై ఉండాలి. చుట్టుప్రక్కల గ్రామాలకు, నగరాలకు ఈ పురాణ శ్రవణ వార్తను తెలియపరచాలి. తప్పకుండా రండి అని అందరినీ పిలవాలి. సౌర, గణాధిపత్య, శైవ, శాక్త, వైష్ణవాది మతానుయాయులు అందరూ దీన్ని వినవచ్చు, పఠించవచ్చు. దేవీ భాగవత పీయూషం పంచుతున్నాము, రండి, వచ్చి భక్తి శ్రద్ధలతో ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానించాలి. చతుర్వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు, అన్ని ఆశ్రమాల వారు, సకాములు, నిష్కాములు అందరూ ప్రేమతో ఈ అమృతాన్ని చెవులారా గ్రోలవచ్చు. 9 రోజులు ఉండి విని వెళ్ళండి అని ఆప్యాయంగా సవినయంగా పిలవాలి. కుదరని వారు వీలైనన్ని రోజులు ఉండి విని వెళ్ళవచ్చు, మధ్యలో వచ్చి వినవచ్చు. వచ్చిన వారందరికీ వసతులు ఏర్పాటు చేయాలి. విశాలమైన పందిరి వేసి చాందినీలు కట్టి అరటి బోధలతో, కొబ్బరి ఆకులతో, మామిడి తోరణాలతో అలంకరణలు చేయాలి. మనోహరంగా వేదిక నిర్మించాలి. దాన్ని గోమయంతో అలికి ముగ్గురు పెట్టాలి. పందిరి అంతటా ఈ అలంకరణ చేయాలి. జెండాలు కట్టాలి. ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చునేందుకు వీలుగా సుఖాసనం ఏర్పాటు చేయాలి. ఆయన తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చునేందుకు వీలుగా ఉండాలి. శ్రోతలకు కూడా యథోచితంగా యథావకాశంగా ఆసనాలు వేయాలి. ఆడవారికి వేరుగా, మగవారికి వేరుగా కూర్చునే ఏర్పాటు ఉండాలి. పౌరాణికుడు మంచి మాటకారి అయి ఉండాలి, నిగ్రహం కలవాడై ఉండాలి, దేవి ఆరాధన తత్పరుడు, వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడు, మంచి కంఠం కలవాడు, దయాళుడు, నిస్పృహుడు, దక్షుడు, ధీరుడు అయి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటే అతడు ఉత్తమోత్తమ పౌరాణికుడు. శ్రోతలు కూడా బ్రహ్మణ్యులు, దేవతాభక్తులు, కథారస పరాయణులు, ఉదారులు, అలోలుపులు,
నమ్రులు, హింసాది దుర్గుణ వివర్జితులు అయి ఉండాలి. పాషండులు, లుబ్ధులు, నాస్తికులు, దుశ్శీలులు, దుర్గుణులు, నిష్ఠురులు, క్రోధనులు, శివకేశవులకు భేదం పాటించేవారు ఈ పురాణం చెప్పడానికి గాని వినడానికి గాని పనికిరారు. ఇది దేవి యజ్ఞము. ఈ మాట మరిచిపోకూడదు. పురాణ శ్రవణం జరుగుతున్నప్పుడు లేదా పఠిస్తున్నప్పుడు అనేక సందేహాలు, సంశయాలు వస్తూ ఉంటాయి. వాటిని తీర్చడానికి వీలుగా సమర్థుడైన పండితుణ్ణి ఒకరినిద్దరిని కానీ ఆహ్వానించి పౌరాణికునికి సన్నిధిలో కూర్చుండబెట్టాలి. ఈయన సహాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటే సందేహాలు తీర్చాలి. ప్రారంభ ముహూర్తానికి ముందు రోజునే వక్తృ సూత్రులు క్షురకర్మాదులు చేయించుకోవాలి. అందరూ పురాణ శ్రవణ దీక్షను స్వీకరించాలి. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని వినడానికి కూర్చోవాలి. ఈ 9 రోజులు వీటిని క్లుప్తంగా ముగించుకోవచ్చు. కథాశ్రవణ యోగ్యత్వం సిద్ధి కోసం యథాశక్తిగా గోదానాదులు చేయడము మంచిది. నిర్విఘ్న పరిసమాప్తిని కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించాలి. కలశ స్థాపన చేసి అర్చించడము, వటుక, క్షేత్రపాల, యోగిని, మాతృక, తులసి, గ్రహ, హరి, హరాదులను పూజించడము యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. నవాక్షర మంత్రంతో జగదంబకను అర్చించాలి. శ్రీమద్దేవి భాగవత పుస్తకాన్ని సకలోపచారాలతోనూ పూజించాలి. ఇది ఆ పరాశక్తికి వాగ్రూపమూర్తి, శోభనాక్షర విరాజితము కనుక గ్రంథ పూజ చేయాలి. విఘ్నోపశాంతి కోసము 5 బ్రాహ్మణులను నియమించి 9 రోజుల పాటు నిత్యము నవాక్షర మంత్రము జపం చేయించాలి. సప్తశతీ స్తవము పారాయణ చేయించాలి. ఏ రోజుగా రోజు పురాణ శ్రవణానికి ఆరంభంలోనూ ముగింపులోనూ ప్రదక్షిణ నమస్కారాలు చేసి జగదంబకను స్తుతించాలి. కాత్యాయని మహామాయే భవాని భువనేశ్వరి సంసార సాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలిషితం దేవీవరం దేహి నమోస్తుతే. పౌరాణికుడు అంటే సాక్షాత్తు వ్యాసుడు కనుక వ్యాసబుద్ధితో అతడిని సత్కరించాలి. పుష్పమాలి, అలంకారాలు, వస్త్రాదులను సమర్పించాలి. సర్వశాస్త్ర ఇతిహాసజ్ఞ వ్యాసరూప కథ చంద్రోదయం మా అంతరంగాలలో ఉన్న చీకటిని తొలగించు అని కథాచంద్రోదయంతో మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కరించాలి. అలా నమస్కరిస్తూ ఉందాము. వచ్చే భాగంలో మిగతా విందాము. శ్రీ జగదంబార్పణమస్తు.